ఆ రోజు నుంచి కూడా మూడింది అని. సరే ఇప్పుడేంటంటే ఈళ్ళిచ్చిన ట్విస్టు ఇది కాకుండా ఈ అంశం కాకుండా వేరే అంశం. మరొకటి న్యాయ నిపుణులు చెప్పేదేంటంటే ఇప్పుడు ఈయన మీద పెట్టిన సెక్షన్‌లు యావజ్జీవ ఖైదీ. అంటే వంశీ బయటకు వచ్చే సీనే లేదు అని. ఇప్పటికైతే 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. జైలుకి తరలించారు. రాత్రి 2:30 గంటల వరకు కూడా వాదోపవాదాలు జరిగినాయట. పోలీసులు చెప్పిన అంశం ఏంటంటే చట్టం న్యాయం అంటే వంశీకి విలువ లేదు. వంశీపై బెదిరింపులు, కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇన్ని అంటే ఇంతకాలం భరించారు అని. మరొక వైపు వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేయడానికి చూస్తున్నారని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంట. అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు? ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేసి వీళ్ళు డైరెక్ట్గా మీడియాల్లో ముందుకొచ్చి మాట్లాడే అంశాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక సామాజిక వర్గంలోనే ఉండే పరిస్థితి ఉన్నదా? తెలుగుదేశం పార్టీలోని జనసేనలోని రెడ్లు లేరండి? అసలు ఎందుకు తీసుకొస్తారు ఈ సామాజిక వర్గాల్ని? ఈ కులాల పిచ్చ ఏంటి? అందరిది ఏముంది, నీ కులం అయితే నువ్వు హ్యాపీగా నీ పేరు చెప్పుకో, నువ్వు బతుకు. అంతేగా దాన్ని వేరే రకంగా వక్రీకరించి దాన్ని ఆపాదించి ఈ సామాజిక వర్గం కాబట్టి ఇలా చేశారు, ఆయన కమ్మ సామాజిక వర్గం అందుకని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కక్ష కట్టేశారట, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నారని సహించలేకపోయారట. అంటే ఎంతమందిని తీసేయాలి? మీరు కాపు సామాజిక వర్గంతో ఉన్నారా? మరి అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళందరూని మీరు రెడ్డి సామాజిక వర్గంతో మీరు ట్రావెల్ చేయట్లేదా? దానికి కులాలేంటి? మీ నియోజకవర్గంలో మీరు ప్రజలు మీరు నచ్చితే మిమ్మల్ని మెచ్చితే ఓటేస్తారు, గెలిపిస్తారు, అది కదా అక్కడితో అయిపోయింది. అంతేగా దాన్ని వేరే టర్న్ తీసుకొచ్చి ఈ కులాలు ఇవి మళ్ళీ చిచ్చులు రేపుతున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పి వేరే అంశం తీసుకొస్తున్నారు. వంశీపై 16 క్రిమినల్ కేసులు పెట్టారు. ఇక ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు చాలా కీలకమైనవండి ఈ రిపోర్ట్లు. నిన్నటి వరకు ఏంటంటే అంత కన్ఫ్యూజ్గా ఉండేది, అసలు ఏంటి ఇష్యూ అంటే ఇప్పుడు తేట తెల్లమయ్యింది, బట్టబయలైంది ఏం చేసింది అన్నది. పక్కా సాక్ష్యాధారాలతో పక్కా ఆధారాలతో ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భం. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరింపులు, బలవంతంగా కేసు వాపస్ వాంగ్మూలం తీసుకోవడం, హైదరాబాదులో రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారట. ఇదంతా కూడా వంశీ కళ్ళ ముందు జరిగింది అన్నది రిపోర్ట్లో చూపిస్తున్న అంశాలు. చిత్రహింసలు చేశారట అతన్ని, వాంగ్మూలం తీసుకుంటావా తీసుకోవా అని. ఇక విశాఖలో ఇక్కడైపోయింది, విశాఖలో హోటల్లోనూ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనూ అతన్ని నిర్బంధించారట. నిర్బంధించి ఇష్టారాజ్యంగా నరకం చూపించారట. ఎంత దారుణాలు ఇవి! అంటే ఎన్ని రోజులు మాఫీ చేయగలరు కొన్ని అంశాలని? ఒకరోజు చేస్తారు, ఒక నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, తర్వాతనా సరే తప్పులు చేస్తే బయటకు వస్తారు కదా. ఎందుకు ఆ కర్మ ఎందుకు? మనకంటూ భగవంతుడు ఇచ్చాడు, శుభ్రంగా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు కుటుంబంతో. కానీ ఇంకా ఏదో తీరని కోరికలు, తీరని ఆశలు ఈ పరిస్థితికి దారితీస్తాయి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పిన ఈ షాకింగ్ నిజాలు. మరొకటి వైరల్ అవుతున్నది ఏంటంటే వల్లభనేని అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అని. ఆయన స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే ఆయన కూడా వీళ్ళు చేసిన తప్పుల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది మాట్లాడేది వాళ్ళు మునగడమే కాకుండా నన్ను కూడా ముంచేశారు వీళ్ళందరూని, లేదా నాకు ఈ పరిస్థితి రాదు, ప్రజల్లో అయితే నాకు ఆదరణ ఉంది అని చెప్పి ఆయన. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆదరణ ఉంది, లేకపోతే 151 సీట్లు అప్పుడు ఎందుకు ఇస్తారు, 40% ఓట్లు ఇప్పుడు ఎందుకు ఇస్తారు? అందులో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. కానీ తప్పు చేసినప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు, మనం కళ్ళతో మనం చూస్తున్నప్పుడు, మన చెవులతో విన్నప్పుడు ఇది తప్పు, నా పార్టీలో ఉండి దీన్ని భ్రష్టు పెట్టిస్తారా, ఈ తప్పులు చేస్తారా, ఈ అన్యాయాలు చేస్తారా, మీకు కాదు నన్ను చూసి మిమ్మల్ని గెలిపించారు అని చెప్పి ప్రతిసారి చెప్తుంటారు. మరి ఆ తప్పులు చేస్తే అది వీళ్ళకే ఆపాదిస్తారు కదా, ఆ ఎఫెక్ట్ వీళ్ళకే పడుతుంది కదా, అది ఎందుకు ఆలోచించరు? అధికారం ఆ రకంగా ఏది ఆలోచించకుండా చేస్తుంది.
ఇక